హలో ఆల్. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి కర్నూలు వెళ్ళి తర్వాత మా విలేజ్కి వెళ్ళామండి. జస్ట్ వన్ డే ట్రిప్ కోసం. ఆ రోజు గురువారం కావడంతో ఎందుకో మంత్రాలయం కూడా వెళ్ళి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవాలని అనిపించింది. వెంటనే కోడుమూరు మీదుగా మంత్రాలయం స్టార్ట్ అయ్యామండి. మంత్రాలయం చేరుకునే వరకు మాకు రాత్రి 7:30 అయిపోయింది. టెంపుల్ బయట ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ ఉన్నారండి. సో పార్కింగ్ చాలా దూరంలో, ఆల్మోస్ట్ తుంగభద్ర రివర్కు దగ్గరలో పెట్టారు. మేము కార్ అక్కడ పార్క్ చేసి టెంపుల్ ప్రిమిసెస్ లోకి వెనక పక్క నుండి ఎంటర్ అయ్యాము. ఆ రోజు గురువారం కదండి, భక్తులు అయితే ఫుల్ ఉన్నారు. అండ్ రాత్రిపూట మంత్రాలయం టెంపుల్ ఇంత బాగుంటదని అస్సలు అనుకోలేదండి. ఈ లైట్ల వెలుగులో అయితే అద్భుతంగా ఉందండి టెంపుల్. ఫస్ట్ మేము బయటే ఉన్న మంచాలమ్మ తల్లి దర్శనం చేసుకుని తర్వాత మెయిన్ టెంపుల్ లోకి వెళ్ళిపోయాము. లోపల కూడా టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మైండ్ అంతా చాలా కామ్ గా, ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. మేము ఇలా క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా భక్తుల కోలాహలం స్టార్ట్ అయిపోయిందండి. ఏంటా అని చూస్తే బంగారు రథం మీద స్వామివారి ఊరేగింపు కనపడిందండి. ఈ సువర్ణ రథం ఊరేగింపు ఫస్ట్ టైం చూసామండి మేము. బంగారు రథం మీద స్వామివారి ఊరేగింపు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. యాక్చువల్గా గురువారం కావడంతో టెంపుల్ అంతా ఫుల్ రష్ ఉందండి. దర్శనంకు చాలా టైం పడుతుందేమో అనుకున్నాం కానీ జనమంతా బయటే ఉన్నారండి. లోపల చాలా తక్కువ మంది ఉన్నారు. మాకు జస్ట్ 2 నిమిషాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి. నేనైతే లోపలే కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుని మరీ బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి ఇందాక స్వామివారి ఊరేగింపు వెళ్ళింది కదా, అది అయిపోయిందండి. ఉత్సవమూర్తులకు ఇలా సేవ జరుగుతూ ఉంది. భక్తులందరూ అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నారండి. నాకు కూడా కాసేపు అక్కడే కూర్చోవాలనిపించింది కానీ మేము వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి కాబట్టి స్వామివారికి ఇంకొకసారి దండం పెట్టుకుని పక్కనే తీర్థం అక్షింతలో ఇస్తున్నారండి. అవి కూడా తీసుకుని ఒక 5 నిమిషాలు అక్కడే కూర్చొని బయటకు వచ్చేసాము. ఈ మంత్రాలయం ట్రిప్ మాత్రం మేము అస్సలు ప్లాన్ చేసుకోలేదు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా, అది కూడా గురువారం రోజు దర్శనం చేసుకోవడం మాత్రం ఆ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కృపనే అనిపించింది నాకు. తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేసి ఒక సూపర్ టేస్టీ ఫిల్టర్ కాఫీ కూడా తాగేసి హైదరాబాద్ కు రిటర్న్ బయలుదేరాము. యాక్చువల్గా హైదరాబాద్ కు రావాలంటే మళ్ళీ కర్నూలు మీదుగా రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మేము వయా రాయచూర్ వెళ్తున్నాము. రాయచూర్ వెళ్ళాలంటే మంత్రాలయం దాటిన వెంటనే ఈ స్టీల్ బ్రిడ్జ్ అని చూడండి, ఈ బ్రిడ్జ్ దాటి వెళ్లాల్సి ఉంటది అనమాట. ఇది తుంగభద్ర రివర్ మీద కట్టారండి. బ్రిడ్జికి యువతలేమో ఆంధ్ర అండ్ అవతలేమో కర్ణాటక ఉంటది. మేము 9:30కి మంత్రాలయం నుండి స్టార్ట్ అవుతే హైదరాబాద్ చేరుకునే వరకు రాత్రి 1:30 అయిపోయిందండి. సో అన్ఎక్స్పెక్టెడ్ గా అలా జరిగిందండి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం, అది కూడా గురువారం రోజు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మా ఛానల్ ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.